ఎక్కడ చూసినా క్లేతోని ఏదో ఒకటి చేస్తున్నారు. సరే మనం కూడా ఒకటి చేద్దాం. మరి ఏం చేద్దామంటే షటిల్ బ్యాట్స్ చేద్దాం క్లేతోని. చలో స్టార్ట్ చేద్దాం. ఇదేనా క్లే, ఇందులో అయితే అన్ని కలర్స్ క్లే ఉంటాయి. చేద్దాం. సో క్లే అయితే కొంచెం గట్టిగా ఉంది, మెత్తగా అయితే చేసేద్దాం. సో ఇప్పుడు కొంచెం క్లే అయితే తీసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలా అయ్యేంత వరకు అయితే రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా యూ షేప్లో బెండ్ చేసుకోవాలి. ఇలా అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే తీసుకోవాలి. రెడ్ తీసుకుందాం. సో ఇప్పుడు రెడ్ అయితే కొంచెం తీసుకోవాలి. దీన్ని అయితే సర్కిల్ షేప్లో అయితే చేసుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత సో ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నదాన్ని ఇలా అయితే ఒత్తుకోవాలి. ఇలా గట్టిగా ఒత్తాలి. ఇలా గట్టిగా ఒత్తితే ఇలా సర్కిల్ షేప్లో అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ టూత్ పిక్ అయితే తీసుకొని ఇట్లా లైన్స్ పెట్టాలన్నమాట. ఇలా స్క్వేర్స్ ఉంటాయి కదా, అలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా అయితే లైన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు దీని మధ్యలో అయితే పెట్టాలన్నమాట. అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం స్టిక్ కోసం అయితే ఇలా బ్రౌన్ కలర్ అయితే తీసుకోవాలి. స్టిక్ లాగా అయితే చేసుకోవాలి దీన్ని కూడా. సో ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ స్టిక్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్కి మనం ఒక ట్రయాంగిల్ షేప్లో ఒకటి ఉంటుంది, అది పెట్టేస్తే మొత్తం అయిపోతుంది అనమాట. దానికైతే మనకి ఇలా బ్లాక్ కలర్ అయితే కావాలి, కొంచెం చాలు. ఇప్పుడు దీన్ని కోన్ లాగా చేసుకోవాలి, కోన్ షేప్లో. అయితే షటిల్ బ్యాట్ అనమాట. చూసినాం కదా, ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టేస్తే షటిల్ బ్యాట్ అయితే అయిపోయింది. ఇంకోండి ఇలా అయితే వచ్చిందనమాట. బాయ్ బాయ్.